సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాని పొందియుండుము. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 9-10 వచనాలు. ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీయులు ఇజ్రాయిలీలను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇజ్రాయిలీలు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరుగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీయులను హతము చేయుచు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇజ్రాయిలీలకు గొప్ప రక్షణ కలుగజేసెను. దావీదు దగ్గర పరాక్రమశాలులు చాలా మంది ఉన్నారు. దావీదు యొక్క అనుచరులలో బలాఢ్యులు కొంతమంది ఉన్నారు. దాంట్లో ప్రముఖులైన వారి పేర్లు గ్రంథంలో రాయబడ్డాయి. ఎలియాజరు అనే ఒక వ్యక్తిని గురించి ఇక్కడ రాయబడింది. ఫిలిస్తీయులు దావీదు మీదకి దండెత్తి వచ్చారు. ఫిలిస్తీయులతో యుద్ధము చేయవలసిన సమయంలో ఇజ్రాయిల్ అందరూ కూడా భయపడి పారిపోయారట. అందరూ పారిపోయారు, కానీ ఈయన మాత్రము కత్తి పట్టుకొని ఆ ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడట. అయితే ఆ యుద్ధము చేసి పోరాడి విజయం సాధించిన తర్వాత ఆయన అనుభవాన్ని గురించి అక్కడ వాక్యం చెప్తుంది. ఏంటో చూడండి. ఆయనకున్న ప్రత్యేకత ఏంటి? చేయి తిమ్మిరుకొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీయులను హతము చేయుచు వచ్చను. కత్తి పట్టుకున్నాడంటే దాన్ని విడిచిపెట్టలేదట. చెయ్యి తిమ్మిరుకొని చెయ్యి కత్తిగా అంటుకుపోయిందట. ఒక్కసారి ఆలోచించండి. గట్టిగా పట్టుకొనుట అంటే ఏంటో చెప్తున్నాను. ఈ ఎలియాజరు ఖడ్గాన్ని ఎలా పట్టుకున్నాడో ఈరోజు మనం దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని అలా పట్టుకోవాలి. శత్రువైన సాతానుతో పోరాడుతున్న సమయమున అపవాదిని ఓడించి విజయం మనకు వచ్చేంత వరకు కూడా చేతిలో నుండి ఆ ఖడ్గం జారిపోకుండా జాగ్రత్త పడాలి. చెయ్యి తిమ్మిరుకొని కత్తి దానికి అతుక్కుపోయిందంట. అంటే ఎంత గట్టిగా పట్టుకున్నాడో ఒకసారి ఊహించండి. బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఆగిపోయింది. చర్మానికి అతుక్కుపోయిందంటే ఎంత గట్టిగా ఎంతసేపు అలా పట్టుకొని ఉంటే ఆ అనుభవంలో ఆయన ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు దేవుని వాక్య విషయాలు అలాంటి అనుభవం ఎంతమందికి ఉంది? చెయ్యి ఖడ్గము చేతికి అంటుకుపోవడం, చర్మాన్ని దాన్ని అతుక్కుపోవడం అంటే ఒకసారి కత్తి పట్టుకొని పక్కన పెట్టి మళ్ళీ కత్తి తీసుకొని మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ కత్తి తీసుకొని పక్కన పెట్టి ఇలా చేస్తూ ఉంటే అతుక్కుంటుంది. అది మనం రోజు చేసేది అదే పని. దేవుని వాక్యం ఒకరోజు తెగ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. టకటకటకట 10 అధ్యాయాలు చదివేస్తారు. ఇక్కడ లేని భక్తి వచ్చేస్తుంది, ఆవేశం, ఎమోషన్స్ బాగా. ఏదో ఒక వాక్యం వింటాం, వినగానే ఇంటికి వెళ్ళిపోయి ఏదో సాధించేసేయాలి. ఈరోజు ఈ సంవత్సరంలో 10 సార్లు బైబిల్ చదివేసేయాలి. అయిపోయి 10 అధ్యాయాలు చదివాం కదా, మళ్ళీ 2 వారాలు బ్రేక్. కత్తి పట్టుకున్నట్టే పట్టుకుంటారు, గట్టిగా పట్టుకొని ఎంత ఫోజ్ ఇస్తారంటే ఇప్పుడు పట్టుకున్నానంటే జీవితంలో విడిచిపెట్టను అన్నంత స్టైల్ పెడతారు. వాళ్ళని చూస్తుంటే అబ్బా ఎంత భక్తి పరులో, ఇంకా వాక్యంలో ఎంత గొప్ప జ్ఞానులు అయిపోతారో అనిపిస్తుంది. కొద్ది రోజులకే కత్తి పక్కన పెట్టేస్తారు. ఇంకా యుద్ధం అయిపోలేదు, అప్పుడే కత్తి పక్కన పెట్టేస్తారు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టకండి. మర్చిపోతున్నట్టుగా అనిపిస్తే వెంటనే మరలా జ్ఞాపకం చేసుకోండి. ఏ అంశం మీరు మర్చిపోతున్నారో, ఏ అధ్యాయం మీరు మర్చిపోతున్నారో మరలా అధ్యాయాన్ని గుర్తు చేసుకోండి. అలా నిత్యము దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆయన ఉపదేశమును పక్కన పెట్టకుండా దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎంత గట్టిగా పట్టుకోవాలంటే ఎలియాజరు పట్టుకున్నంత గట్టిగా పట్టుకోవాలి. ఎంత గట్టిగా పట్టుకోవడం అంటే చివరికి చెయ్యి వదిలేసినా చేతుల్లో నుండి కత్తి కింద పడద్దు. ఎలియాజర్కి ఏమైందట? చెయ్యికి కత్తి అతుక్కుపోయిందట. ఎంత బలంగా అతుక్కుపోయిందంటే ఇక ఈ కత్తిని పక్కన పెడదామని చెయ్యి తీసేసినా కత్తి చేతుల్లోండి పక్కన పడనంత గట్టిగా పట్టుకున్నాడు. అలాంటి స్థాయికి రావాలి మనం. ఇక జాలిగా బైబిల్ నేను పక్కన పెడతా అని అనుకున్నా కూడా నీ చేతుల్లో నుండి దూరం కాలేనంత గట్టిగా పట్టుకుంటే అప్పుడు మనం ఒక ఉన్నత స్థాయికి ఎదిగినట్లు అన్నమాట. దేవుని వాక్యాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకొని ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని గుర్తు చేసుకొని ఆ వాక్యం ప్రకారం జీవిస్తారో వారు బలవంతులు. ఎలియాజర్ లాంటి బలాఢ్యులు. దావీదు దగ్గర బలాఢ్యులు ఉన్నారు. ఆ బలాఢ్యులలో ఆ కవలిలో ఎలియాజరు పేరున్నట్లు
ఎవరెవరైతే దేవుని సంఘములో వాక్యాన్ని గట్టిగా పట్టుకొని మంచి ఆత్మీయ పోరాటాన్ని పోరాడతారో వారు సంఘములో బలాఢ్యులు.